దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము పరిశుద్ధాత్మ గూర్చి ధ్యానాంశములలో మనము ధ్యానిస్తున్నామండి. ఏదైనా ఒక అధ్యయనము చేయగలిగితే, సమగ్రముగా మనము తెలుసుకోగలిగితే, అప్పుడు అందులో ఉన్న నిగూఢ సత్యములు తెలియచేస్తాన ఒక ఆశతోటి ఒక్కొక్క అంశముగా తీసుకోవడం జరుగుతుందండి. మరి ఇప్పుడంతా కూడా పరిశుద్ధాత్మ గురించి మనము ధ్యానిస్తున్నాము. సమగ్రముగా మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మనకు అర్థమైతే, మనకి బైబిల్ గ్రంథము చదివినా మనము మన యొక్క జీవిత సరళి, జీవిత ప్రయాణంలో కూడా మనకి చాలా సునాయాసనముగా మనకి అన్నీ అర్థమవుతూ ఉంటుందండి. కాబట్టి అదే ఆలోచనతోటి ఈ విధంగా ఒక్కొక్క ధ్యానం కూడా వరుస క్రమంలో చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశానికి వేలాది స్తోత్రములండి. అటువంటి ఆలోచన ఇచ్చి పరిశుద్ధాత్మతోటి మనల్ని నింపుగాక. ఆమేన్. మరి ఈ దినమున 6వ అధ్యాయములు పరిశుద్ధాత్మ యొక్క కార్యములండి. ఈ కార్యములలో పాత నిబంధనలోని పరిశుద్ధాత్మ కార్యములు ఏమనగా, మొట్టమొదటిగా సృష్టి కార్యములు పరిశుద్ధాత్మ పని. మొదట ప్రపంచముల సృష్టిలో పరిశుద్ధాత్మ పాల్గొన్నారండి. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం ప్రకారము, కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 30వ వచనం ప్రకారము. రెండవదిగా ఆకాశముల నిర్మాణంలో పరిశుద్ధాత్మ ప్రమేయం ఉందని యోబు గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనము, కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 6లో తెలియజేయబడిందండి. మూడవదిగా కుమారుని సంయోగములో తేట తెల్లముగా వ్రాయబడిందండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వచనములు, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16 వచనములో. మానవుని నిర్మాణంలోని ప్రమేయం ఏమనగా, ఆది మానవుని నిర్మాణంలో ఆదికాండము 1వ అధ్యాయం 26-27 వచనములలో. రెండవదిగా సర్వమానవ నిర్మాణములో ఏలీహు వలె యోబు గ్రంథం 33 అధ్యాయము 4లో వారి యొక్క మానవుని యొక్క నిర్మాణము గురించి ఏ విధముగా నిర్మించబడిందో మనకు అర్థమవుతుందండి. అదేవిధంగా రెండవ మాటగా నిగూఢ విషయములు బహిర్గతంలో పరిశుద్ధాత్మ పనిచేసి మనకు నేర్పిస్తూ ఉంటారండి. పాత నిబంధనలోని ప్రవక్తలు పరిశుద్ధాత్మ చేత కదిలింపబడి ప్రవచించారండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనములలో. ఉదాహరణకు సమూయేలు రాసిన 2వ గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనంలో. అదేవిధంగా రెండవ మాటగా వారిలోని ఆత్మ భవిష్య ద్వి విషయములను పరిశోధించెను. అనగా 2 విషయముల గురించి, భవిష్యత్తులో 2 విషయముల గురించి పరిశోధించారట. అదే ఎట్లాగంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనములలో. ఉదాహరణ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-6 వచనములలో అండి. నూతన నిబంధనలోని పరిశుద్ధాత్మ కార్యములు ఏమనగా, మొట్టమొదటిగా ఆదరణకర్త. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. వేరొక ఆదరణకర్త. ఈ 2 పదములు మనం గమనించగలిగితే, యేసు ఇట్లు చెప్పాను, నేను వెళ్ళుదును, వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త మీ కొరకు పంపుదును. గ్రీకు భాషలో వేరొక అను మాటకు ఎల్లాస్ అని వ్రాయబడిందండి. దాని అర్థము అదే రకమైన వేరొకటి, అంటే హెటిరాస్ అని ఇంకొక మాటగా కూడా గ్రీకు పదంలో ఉందండి. దాని అర్థము విభిన్నమైనది, వేరొకటి అన్నట్లుగా. క్రీస్తు చెప్పినది అచ్చము నాలాంటి వేరొక సహాయకుడిని పంపడానికి వెళుచున్నాను అని ఆయన వాగ్దానాన్ని నమ్మవలసి ఉన్నది. వేరొక సహాయకుడు అచ్చము యేసుక్రీస్తు వంటి వాడు అని గ్రహించవలసి ఉందండి. మనలో నివసించు పరిశుద్ధాత్మ అచ్చుగుద్దినట్లుగా యేసుక్రీస్తే కదండి. ఆ విధంగా అన్నట్లు అనమాట. ఆదరణకర్త పరిక్లియాస్ అనే గ్రీకు పదం కూడా వేరొక దానిలో కలిసి నిలిచి ఉండుట అనే అర్థం ఇచ్చి దాని నుండి వచ్చిందండి. 2 కలిసి ఒకటే అవుతాదండి. అన్యోన్య ఐక్యత అని చెప్పవచ్చండి. పారా అనగా దానితో పాటు అని అర్థమండి. కాలియో అనగా పిలుచుట అని, అనగా సహాయము, ఆదరణకు పిలుచుట. అంటే మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఎవరినైనా మనం పిలుస్తాం కదా, ఆ విధముగా ఇక్కడ మనం ఏదో ఒక ఆదరణ పొందుకున్నప్పుడు, ఆదరణ కావాల్సి వచ్చినప్పుడు, సంతోషం పంచుకోవడానికి, ఏదైనా సహాయం పొందుకోవడానికి ఇంకొకరిని పిలిచినట్లుగా అనమాట. ఆదునాతన పదము ఏమనగా, సహాయకుని వలె సహాయం కొరకు రమ్మని పరిశుద్ధాత్మను మనం పిలుచుకోవాలండి. ఆ విధంగా పిలుచుకోవడాన్ని కాలియో అంటారు.
ఈ పిలుపు పరిశుద్ధాత్మను మీ జీవితంలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించి, ఈ భూమి మీద ఉన్న మనకు పరలోకమందున్న ఆయన స్థలమును సిద్ధపరచుచున్న యేసుక్రీస్తు స్థానంలో ఉండుటకు, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఏ పరిచర్య జరిగించారో అదే పరిశుద్ధాత్మ పని. ఆయన కూడా పరిశుద్ధాత్మతోటే యేసుక్రీస్తు కార్యములు జరిగినట్లుగా మనము నిన్నటి దినమున నేర్చుకున్నాడు. ఆయన బాప్తిసం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావుర ఆకారంలో వచ్చి ఆయన మీద ఉండినప్పుడు ఆయన మరి ఈ లోకపు ప్రయాణము చేస్తూ ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కదా. అదే పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఆ పనులన్నీ చేయగలిగారు పరిశుద్ధాత్మ సహాయంతో. మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకోగలిగితే మనకి కూడా ఒక సహాయకుడిగా, ఒక ఆదరణగా దేవుడు మనకి కూడా సహాయం ఇస్తూ ఉంటారండి. భూమి మీద ఆయన ఆదరణకర్త, బోధకుడు, యేసుక్రీస్తుకుండి సహాయకుడు, మార్గదర్శి. ఆయనే ఇప్పుడు నిన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపించేవారండి. పరిశుద్ధాత్మ నీ ఆదరణకర్త, మన ఆదరణకర్త. ఈ సత్యము తెలిస్తే మనము నిరాశ నిస్పృహలతో జీవించమండి. ఆదరణకర్త మనలో ఉన్నాడు గనుక వేరొక ఆదరణకర్తకు చూడనక్కర్లేదు. ఆదరణకర్త ఉన్నాడు కాబట్టి ఎటువంటి సమస్యలు, ఎటువంటి నిరాశ నిస్పృహలో లేకపోతే సంతోషములో ఆయన పిలుచుకుంటే మనకి అన్నీ కూడా మనకి నిరాశలో ఉన్నప్పుడు సంతోషం కలుగుతుంది, నిస్పృహలో ఉండినప్పుడు ఒక ఓదార్పు కలుగుతుంది. ఏదైనా బాధలో ఉన్నప్పుడు మనకి ఆ సంతోషమునిచ్చి ధైర్యపరిచేలాగా ఆదరణకర్త మనకి పంపిస్తూ ఉంటారు. యోహాను సువార్త 14:26లో ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు అన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. ఆ విధముగా మనకి ఆదరణకర్త ఏ విధముగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఏ ఏ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నదో అట్రీతిగా మనకి మనమందరికీ కూడా ఏ పరిస్థితిలో ఏమేమి అవసరమో, అది దుఃఖమా, బాధ, సంతోషమా, లేకపోతే నిస్పృహ, నిరాశ, ఏ పరిస్థితిలో కూడా ఏ విధముగా ఆదరణ మనకు కావాలో అట్రీతిగా దేవుడు పంపిస్తూ ఉంటాడటండి. యోహాను సువార్త 14:26 ప్రకారంగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఒక ధైర్యముని ఇస్తున్నట్లుగా ఉంటుంది. ఒక ఓదార్పుకి ఎవరైనా వచ్చి మనల్ని ఊరట ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మనకు పంపించి మనకు ఆదరణ ఇస్తూ ఉంటారండి. తండ్రి అయిన దేవుడు పరమందున్నాడు. యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మాత్రమే భూమి మీద ఉండి ఆయనతో బంధుత్వాన్ని నిర్మిస్తూ ఉంటాడండి. పరిశుద్ధాత్ముని కంటే వేరెవ్వరు ఈ భూమి మీద మనకు ఆదరణ ఇవ్వలేరండి. ఆయన మన గొప్ప ఆదరణకర్త అండి. ఆయన మనలను ఆదరించడానికి, సహాయపడడానికే ఉన్నారు. ఆదరణకర్త అనే పదము మినిం అనే హీబ్రూ పదము మెస్సియా అనే గ్రీకు పదముగా తర్జుమా చేయబడిందండి. బైబిల్ పరిశుద్ధాత్మ ఆదరణకర్త అని చెబుతుందండి. యోహాను సువార్త 14:26 ప్రకారము. యాంప్లిఫైడ్ బైబిల్లో పరిశుద్ధాత్మ గురించి చాలా స్పష్టంగా చిత్రీకరించబడింది. ఇది మీరు ఒక్కసారి మనము కూడా నేను ధ్యానించానండి. మీరు కూడా ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఆయన మీద ఆధారపడగలుగుతామండి. ఎందుకంటే ఆయన మనలోనే నివసిస్తూ ఉన్నవారు కదా. కనుక యోహాను సువార్త 14:26 మనం పరిశీలించగలిగితే మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనకి అది ఓదార్పులో, ధైర్యములో, ఎక్కడికైనా ఒంటరికి వెళ్ళినప్పుడు మనకి ఆదరణ కలిగించి, ధైర్యం ఇచ్చి, సంతోషం ఇచ్చి, మనకి ఒక ఊరటనిచ్చి ఒడ్డుకు చేర్చుతారండి పరిశుద్ధాత్ముడు. రెండవదిగా బోధకుడు. పరిశుద్ధాత్మ గ్రంథం పరిశుద్ధుడే మీకు గురువు అని చెబుతుంది కదండి. యోహాను సువార్త 14:26 ప్రకారం బోధకులు దేవుని వాక్యములోని ఈ సత్యమును గూఢతను బోధిస్తారండి. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ యొద్ద బోధకు కూర్చున్నారు కనుక. అంటే మీకు గురువు అవసరం లేదని కాదు. పరిశుద్ధాత్ముడే గొప్ప గురువు. పరిశుద్ధాత్ముడు ఆత్మ ఫలము మనము ఎలాగూ కలిగి ఉండాలో బోధిస్తాడండి. గలతీ పత్రిక 5:22-25 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుని పనిలో పరిశుద్ధాత్మ నుండి ఆజ్ఞలు కూడా పొందుకోవచ్చండి. దేవుని మనము స్తుతించి ఎలా ఆరాధించాలో కూడా ఆయనే బోధిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మనే మనకి తెలియచేస్తూ ఉంటారండి. ఏ సమయంలో ఏ విధముగా మనము
దేవునితోటి మాట్లాడాలా, ఏ విధంగా మనకి ఏది కావాలో అది అడగాలంటే పరిశుద్ధాత్ముడు తెలియజేస్తుంటారండి. యోహాను సువార్త 4:23 ప్రకారం అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, ఇది ఇప్పుడుగా వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. ప్రతి విశ్వాసికి దేవుని కూర్చిన జ్ఞానము పరిశుద్ధాత్మ బోధనం నుండియే లభ్యమవుతుందని యేసుక్రీస్తు అనేవారండి. మన పని ఏమనగా ఆయనను స్వీకరించాలి, ఆయనను వినే ఆత్మీయకరణములు అనగా చెవులు కలిగి ఉండాలండి. ఆయన ఎప్పుడు మాట్లాడతారా అని మనం రిక్కించి వినాలండి. ఎందుకంటే మనం నిరాశ, నిస్పృహలో, సంతోషంలో, దుఃఖంలో, ఆనందంలో, బాధల్లో, ఏదైనా సహాయంలో ఉండినప్పుడు మనము ఏ తొందరపాటు, భయము వేస్తున్నప్పుడు, ఆందోళన కలిగినప్పుడు, ఉదాహరణకి ప్రయాణంలో కానీ ఒకవేళ ట్రైన్ వెళ్ళిపోతుందనో, ఫ్లైట్ వెళ్ళిపోతుందనో అటువంటి సమయంలో ఆదరణ వచ్చి మనకి చెవుల్లో మనకు చెప్తా, భయం లేదు, మీరు ధైర్యంగా ఉండండి, అవన్నీ కూడా నేను సమకూరుస్తానని చెప్తున్నప్పుడు మనం వినగలిగినప్పుడు ధైర్యం వస్తుందని యోహాను పత్రిక మొదటి పత్రిక 2:27 తెలియజేస్తుందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ కూడా కొరింథీయులకు ఉన్న కొన్ని ప్రశ్నలకు పౌలు రాస్తున్న సమాధానములు ఇందులో మనం చూడగలుగుతాండి. ఇది ఉపదేశము, ఒక రకమైన బోధలో ఒక భాగమైన దిద్దుబాటు గ్రంథం. క్రీస్తు శరీరంలోని విభాగములను ఆయన ప్రస్తావించవలసి వచ్చింది. మనుషులను మీ బోధకులుగా చూస్తున్నప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది? ఒకే బోధకుడు ఉన్నాడని నేడు సంఘంలో గ్రహించవలసి వచ్చిందండి, గ్రహించవలసి ఉంది కూడా. అవును, బోధించడానికి, అభిషేకించడానికి స్త్రీ పురుషులకు 5 విధాలైన పరిచర్యలు ఉన్నాయండి. కానీ అసలైన బోధకుడు పరిశుద్ధాత్ముడే. నిజమునకు సంఘ తాత్పర్యము ఏమనగా బోధించేది మనుషులు కాదండి, మనిషి ద్వారా ప్రవహించు దేవుని ప్రజ్ఞయే అనగా కృపావరములు, అది పరిశుద్ధాత్మ అండి. బోధకులందరూ కూడా అండి ఎంత తర్ఫీదు పొంది, ఎంత ధ్యానించి సిద్ధపడి వచ్చినప్పటికీ కూడా అక్కడికి వచ్చేటప్పటికి, ఆల్టర్ ఎక్కేటప్పటికి సేవకులకు కూడా పరిశుద్ధాత్మ నింపబడగలిగినప్పుడే వారు చెప్పింది మనకు అర్థమవుతుందండి. వారు కూడా కరెక్ట్గా మరి మనకి అర్థమయ్యే భాషలో పరిశుద్ధాత్మ వాళ్ళకి అనుగ్రహిస్తారు కాబట్టి అప్పుడు వారు చెప్పినప్పుడు మనకు అర్థమవుతుందండి. లేకపోతే వారు ఏదో చెప్పేసేస్తే మనకు అర్థం కాదు కదా. ఆ సమయం మనకు పరిశుద్ధాత్ముడు వచ్చి అక్కడ ఎంతోమంది సంఘంలో కూర్చుంటాం, కానీ ఎంతమంది కూర్చున్నప్పటికీ కూడా అందరికీ అర్థమయ్యేలాగా, ఎవరెవరి ఏ ఒక పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అందరికి అర్థమయ్యేలాగా, ఏ పరిస్థితులు ఏ సహాయం కావాలి, ఏ ఊరట కావాలి, ఏ నెమ్మది కావాలి, ఏ సంతోషం కావాలి, ఏ సమాధానం కావాలి, ఏ కోరిక నెరవేరాలి, అవన్నీ కూడా ఒక్క సేవకుడు ద్వారా పరిశుద్ధాత్మ అందరికీ కూడా మరి మనకి వివరించి చెప్పగలుగుతారండి. అప్పుడు మనకు ఒక సంతోషంతో, ఆనందంతో దేవుడు దగ్గరికి వెళ్ళాం, సంఘంకి వెళ్ళాం, మనకు ఒక ఊరట, ఒక దేవుడు మనకు ఒక ఆదరణ ఇచ్చాడని, ఒక ధైర్యమైన మాటలు ఇచ్చారని మనకే అర్థమవుతుందండి. అదే పరిశుద్ధాత్మ యొక్క కార్యములండి. ఎందుకంటే సంఘంలో ఒకే మాట, బైబిల్ గ్రంథంలో ఉన్న ఒకే మాట పరిశుద్ధాత్ముడు ద్వారా సేవకులు చెప్పినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా అర్థమవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరట, నెమ్మది, సమాధానము అన్నీ ఉంటాయండి. ఆందోళన, భయము, మరి నిరాశ, నిస్పృహలు తొలగిపోతాయండి. అది సంతోషం ఇస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:10-14 కూడా మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోని ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకే మనము లౌకిక ఆత్మను కాకుండా, అంటే లౌకిక ఆత్మ అంటే ఈ లోకమైన ఆత్మను కాకుండా దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మ పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానముతో నేర్పు మాటలు కాక ఆత్మ సంబంధమైన సంగతులను, ఆత్మ మాటలను, వీటిని గూర్చి మేము బోధించుచున్నాం. ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపరండి, అవి అతనికి వెర్రితనముగా ఉంటాయి. కానీ మనమైతే దేవుని నమ్ముకున్నాము, సేవకులు చెప్పే వాక్యం మనం నమ్ముతున్నాం కాబట్టి అండి మనకు ఒక ధైర్యం వస్తుంది అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:10-14 మనకి ఎంతో వివరముగా మనకి తెలియజేస్తుందండి. ఎందుకంటే ఈ లోకములో మనము
ఉద్యోగాలు, పనులు, చదువులు అన్నిట్లో తిరుగుతూ ఉంటాము. ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉంటుందో మనకు తెలవదు కదా! ఆ అవసరము ఆ పరిస్థితిలో ఒక్కొక్కసారి అనుకోకుండా ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి పరిస్థితిలో పరిశుద్ధాత్ముడు వచ్చి మనకు సహాయం చేస్తూ ఉంటాడండి. ఈ లోకపు మనుషులు ఎవ్వరు కూడా సహాయం చేయలేరు. అందుకే మనుష్య జ్ఞానముతోటి నేర్పేది కాకుండా ఆత్మ సంబంధమైన మాటలతోటి మనము ఊరట, నెమ్మది, సమాధానం, సంతోషం పొందుకోగలుగుతామండి. ఎప్పుడు పొందుకోగలుగుతామంటే మనం బాప్తిసం పొందుకొని ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు. యేసుక్రీస్తు కూడా అందుకే మాదిరిగా ఆయన మొట్టమొదటిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు, పరలోకం విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఈ లోకంలో మొట్టమొదటిగా ఆయన ప్రతీది కూడా మాదిరి చూపించి ఆయన కార్యములు చేసే మనకి నేర్పించారండి. మనకు మాదిరిగా ఉన్నారు. అంతేగానండి మీరు చెయ్యండి అని చేయలేదు. అటు రీతిగా ప్రతీదీ ప్రార్థనలే గాని, అద్భుత కార్యాలే గాని, శ్రమలే గాని, శోధనలే గాని, మరి బాప్తిస్మమే గాని, పరిశుద్ధాత్మ పొందుకోవడము అన్నీ కూడా మరి యేసుక్రీస్తు చేస్తూ మనకి నేర్పించారండి. మొట్టమొదటిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడానికి బాప్తిసం పొందుకొని, బాప్తిసం ద్వారా అభిషేకం పొందుకొని, ఆత్మ అభిషేకం పొందుకొని దేవుడు ఈ లోక ప్రయాణం చేసి ఉన్నారు యేసుక్రీస్తు వారు. అటు రీతిగా మనము కూడా ఏ ప్రయాణమైనప్పటికీ కూడా ఎన్నో ఆధ్యాత్మికమైన ప్రయాణాలు, శారీరకమైన ప్రయాణాలు, ఈ లోకపరంగా మనము ప్రయాణాలు చేస్తూ ఉంటాము కాబట్టి ప్రయాణం అంటే జీవిత ప్రయాణాలండి. జీవిత ప్రయాణంలో మరి సంసారము, కుటుంబము, పిల్లలు, మరి ఉద్యోగంలో అన్నిట్లో ప్రయాణాలు చేస్తుంటాండి. ఈ ప్రయాణాలలో మనకి ఎన్నో ఆందోళన, ఎన్నో సంతోషాలు ఏది ఉండినప్పటికీ కూడా పరిశుద్ధాత్మను మనం అడగగలిగితే ఆయన సహాయకారిగా మనకు వస్తారు. ఒక ఆదరణ ఇస్తారండి, ఒక నెమ్మదినిస్తారు. కాబట్టి మనము పరిశుద్ధాత్మను మనం ఆహ్వానిద్దామండి. అట్టి ఆహ్వానం పొందుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. మరికొన్ని మాటలు దేవుడు పరిశుద్ధాత్మ గురించి దేవుడు మరలా మనకి పరిశుద్ధాత్మ కార్యములు మనలో ఏ విధంగా ఫలింప చేస్తూ ఉంటారు పరిశుద్ధాత్ముడు. ఆ కార్యాల ద్వారా మనకు సంతోషం, సమాధానం, నెమ్మదిని, ఆనందమును ఉండి ఇంకా ముందడుగు వేయగలగడానికి ఈ పరిశుద్ధాత్మ కార్యములు మనకు ఎంతో సహాయం చేస్తూ ఉండండి. అటు రీతిగా మనము మరికొన్ని నేర్చుకుంటూ ఇప్పటివరకు నేర్పించినందుకు దేవునికి వేలాది స్తోత్రమండి. ఆయన కార్యముల ద్వారా మనం జయం పొందుకోవడానికి, ఆయన కార్యముల ద్వారా మన ప్రయాణాలలో మరి సఫలీకృతం చేయడానికి దేవుడు సహాయము దయచేయుగాక. ఆమేన్.